కొంచెం ఇటు తిరుగు. రాను రాను అంటూనే రాగానే ఫోటోలు దిగడం స్టార్ట్ చేసిండు మా డాడీ. మా పేరెంట్స్ 6 years నుంచి హైదరాబాద్లో ఉన్నా కానీ ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎప్పుడు వీలు లేకుండే. అండ్ మేము హాస్టల్లో ఉండేవాళ్ళం, మా అక్క నేను. హాలిడేస్కి వచ్చేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, కానీ ఎటు బయటకు తీసుకెళ్ళలేము మేము కూడా. సో మాది బీటెక్ ఫస్ట్ అయింది కాబట్టి చిన్నగా మేము ఎటు ఒక ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసాం. మా వాళ్ళు వేరే స్టేట్స్ అన్నా కానీ ఇంకా వేరే ఎక్కడికి రాదు కాబట్టి లోకల్ ఫస్ట్ హైదరాబాద్ చూపించాలనుకున్నాం. అందుకనే చార్మినార్తో స్టార్ట్ చేసాం. పెద్దగా ఉన్నాయని మా మమ్మీ ఇంకోసారి నన్ను తీసుకురాకని చెప్తుంది. కింద మీద పడి మెల్లగా పైకి ఎక్కేసాం. మా అమ్మని చార్మినార్ ఎలా ఉంది అని అడిగితే పావురాలు ఉన్నాయి, పావురాల షిట్ ఉంది అని అంటుంది. అంటే తెలుగులో అందనుకో. ఈ పోజ్ మాత్రం మా డాడీ చెప్పిండు. ఏం కాదులే, కొంచెంసేపు కూర్చుంటే బెటర్ కదా అనేసి నేను కూడా కూర్చున్నాయి ఇక సపరేట్గా. చార్మినార్ పోయి నువ్వేం నేర్చుకున్నావు అంటే నేను ఒకటే చెప్తా, లవ్ బర్డ్స్కి అడ్డ అనేది అవసరం లేదు, వాళ్ళు ఎక్కడుంటే అదే అడ్డ. చార్మినార్ మొత్తం నింపేసిర్రు మొత్తం పేర్లతోటి, వాళ్ళు ఇల్లు అనుకున్నారు కావచ్చు. ట్రిప్ ప్లాన్ చేయగానే నాకు మా అక్కకి గొడవ అయింది. నాకు తన డ్రెస్ నచ్చింది, ఇయ్యమంటే ఇయ్యలే. ఫోటో దిగాలని చెప్పింది, ఫోటో తీసేది నేనే. మొత్తం బ్లడ్ పిక్స్ తీసా, ఒక్కచోట ఒక్కటన్నా క్లియర్గా తీయలేదు. ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటా, దింపు ప్లీజ్ అని అడిగింది. ఇదే కరెక్ట్ రివెంజ్ టైం అనేసి రివెంజ్ తీసుకున్నా. మా వాళ్ళకి కిందికి దిగేటప్పుడు కూడా ఫోటోలు కావాలట. వాళ్ళు ఫోటోలు దిగేదాకా మేము పైనే ఉండాల్సి వచ్చింది. చార్మినార్ వచ్చామో లేదో కానీ మా డాడీకి ఒక పెద్ద పని పడింది. నా సైజ్ చెప్పులు ఎక్కడ దొరకవండి, అందుకే ఫస్ట్ ఆడ చెప్పుల షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుక్కొని మరి నాకు చెప్పులు కొందామని ఫిక్స్ అయ్యిండు. అప్పటికే 4:30 అవుతుంది కాబట్టి ఏదో ఒకటి తినాలని దగ్గరలో ఉన్న అరేబియన్ మండీకి అయితే వెళ్ళాం. ప్రిఫర్ నాట్ టు గో ఎంబాలే. ఇదండి అనూస్ వరల్డ్ ముచ్చట్లు. ఈ సోదంతా విన్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనూస్ వరల్డ్. ఉంటా, బాయ్, టాటా, బాయ్ బాయ్.